హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ దివ్య ఫుడ్ అండ్ బ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మనకి ఎంతో బలాన్ని ఇచ్చేటువంటి రాగి లడ్డు ఏ విధంగా చేయాలో చూపిస్తానండి. చాలా తక్కువ టైంలో చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. చిన్నపిల్లలకు కానీ పెద్దలకు కానీ చాలా మంచిది రాగి లడ్డు వచ్చేసి. అండ్ ఇది ఏ విధంగా చేయాలో చూసేద్దాం. ఇప్పుడు ముందుగా ఒక ప్యాన్ తీసుకోవాలి, అందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలండి. తర్వాత ఇందులోకి 1 కప్పు రాగి పిండి తీసుకున్నాను. మామూలుగా షాప్లో కొన్నదైనా పర్లేదు, మన ఇంట్లో పట్టించిందైనా పర్లేదు. 1 కప్పు రాగి పిండి తీసుకొని సిమ్లో పెట్టాలండి. స్టవ్ వచ్చేసి సిమ్లో పెట్టేసి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. 10 to 12 మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి. ఈ పిండిని వచ్చేసి కలుపుతూనే ఉండాలి. మనం నార్మల్గా కొద్దిసేపు వదిలేస్తే మాడిపోతుంది పిండి. ఈ విధంగా స్టవ్ సిమ్లో పెట్టేసి కలుపుతూ ఉండాలి పిండిని. మంచి స్మెల్ వస్తుంది అన్నమాట. మనం ఒక 6 to 7 మినిట్స్ వేయించిన తర్వాత మంచి స్మెల్ వస్తుంది. మొత్తం 10 to 12 మినిట్స్ ఈ విధంగా మంచిగా ఫ్రై చేసుకోవాలి పిండిని వచ్చేసి. ఆ నెయ్యి అంతా పిండికి పట్టి పిండి ఫ్రై అవుతుంటే మంచి స్మెల్ వస్తుంది. అప్పుడే అందులో పచ్చివాసన పోయి లడ్డు అనేది చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఈ లడ్డు వచ్చేసి ఆడవాళ్ళకి బాగా బలం అండి. మెయిన్గా బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు కానీ, పీరియడ్స్ రెగ్యులర్గా రాని వాళ్ళు కానీ ఇది అట్లీస్ట్ రాగి పిండి మన డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే హెల్త్ బెటర్ అవుతుందన్నమాట. ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. 1 కప్పు రాగి పిండికి నేను ఇక్కడ 3/4 కప్పు బెల్లం తీసుకున్నానండి. మీరు కొంచెం స్వీట్నెస్ ఎక్కువ కావాలంటే 1 కప్కి 1 కప్ రాగి పిండికి 1 కప్పు బెల్లం కూడా తీసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా మొత్తం ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇది ఒక సపరేట్ బౌల్లో వేసి పెట్టుకోవాలి. ఇక నేను ఒక బౌల్ తీసుకొని అందులో వేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి ఒక కడాయి తీసుకొని అందులో 1 స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని అందులో బాదం చిన్నగా కట్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నానండి. కాజు అయినా వాడవచ్చు, ఇక్కడ కిస్మిస్ అయినా కూడా వాడుకోవచ్చు అనమాట. ఈ ప్లేస్లో మనం పల్లీలు కూడా బాగా కొద్దిగా వేయించి కచ్చపచ్చగా మిక్సీ పట్టి కూడా వాడుకోవచ్చు. అది మన చాయిస్, ఏది ఇష్టం ఉంటే అది చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇవి వచ్చేసి మనకు లడ్డు తింటుంటే పళ్ళకి మధ్యలో తగులుతూ ఉంటాయి కాబట్టి టేస్ట్ బాగుంటుంది. పల్లీలైనా కచ్చపచ్చగా మిక్సీ పట్టేసుకొని అవి కూడా యాడ్ చేసుకోవచ్చండి. వేయించిన పల్లీలు మొత్తం ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు అదే ప్యాన్లో నేను 1 కప్పు రాగి పిండికి 3/4 కప్పు 3/4 కప్పు బెల్లం తీసుకున్నాను. అందులోకి 1/2 కప్పు వాటర్ పోసుకోవాలండి. 1/2 కప్పు అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఈ బెల్లం అంతా కరగనివ్వాలి వాటర్లో. బెల్లం మొత్తం ఇలా కరిగిన తర్వాత ఒక 2 పొంగులు వస్తే సరిపోతుందండి. మరీ తీగ పాకం అలా అవసరం లేదు. వాటర్లో కరిగిన తర్వాత బెల్లం అంతా 2 పొంగులు వస్తే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా 2 సార్లు పొంగితే, ఎక్కువ తీగ పాకం అలా అవసరం లేదు. తిక్కుగా ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఈ పాకాన్ని అంతా స్ట్రైనర్ తీసుకొని వడగొట్టుకోవాలి. ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే పోతాయి అన్నమాట. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి రాగి పిండి ఉంది కదా, అందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి పిండిలో మొత్తం కలిసే విధంగా. తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి పాకం ఉంది కదా, అది పిండిలో వేసుకొని మొత్తం కలుపుకోవాలి. డైరెక్ట్ చేతితో కలిపేస్తే కాలుతుంది కాబట్టి నేను ఇక్కడ స్పూన్ యూజ్ చేస్తున్నాను. ఈ విధంగా పాకం కొద్దిగా వేసుకుంటూ మొత్తం కలిపేసుకోవాలండి. నేను ఇక్కడ చేయి కొంచెం కాలుతుందని చేతికి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని మళ్ళీ మొత్తం కలుపుతున్నాను అనమాట. ఇప్పటికే కొంచెం పాకం చల్లారి ఉంటుంది కాబట్టి చేతితో కలిపినా పర్వాలేదు. ఈ విధంగా కొద్దిగా బెల్లం పాకం ఇందులో వేసుకుంటూ మొత్తం పిండి అంతా కలుపుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనకు తెలిసిపోతుంది కలిపేటప్పుడే
మనం ఇంకా సరిపోదనుకుంటే కొద్దిగా యాడ్ చేసుకొని మొత్తం లడ్డూలాగా ప్రిపేర్ చేసుకుంటే ఎంతో హెల్దీ అండ్ టేస్టీ అయినటువంటి రాగి లడ్డు రెడీ అయిపోతుందండి. ఇది ఒక్కొక్కరు ఒక్కో విధంగా చేస్తారు. నేను ఏ విధంగా చేశానో ఈ వీడియోలో చూపించాను అనమాట. చాలా టేస్టీ అండ్ హెల్దీగా ఉంటాయండి. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ.